ఎవరు అన్నాడుగా పంజాలో లేకుండా అడుగుదాం అన్నాడు. ఓకేగా ఈ పంజాలో ఇల్లు ఎక్కడ? పంజాలో ఇల్లు అంకుల్. ఓపోడా నీకు అంకుల్ ఎవర్రా? నాకు అంత కొడితే మొన్న 12 సంవత్సరాలు పడ్డే నువ్వు అంకుల్ అంటావు కదరా. అగో నువ్వు నిన్ను చూస్తేనేమో అంకుల్ నేను 15 సంవత్సరాలు అంటే ఎవరు నమ్ముతాడు? అరే అంకుల్ అయితే అంకుల్ కానీ పంజాలో ఇల్లు ఎక్కడ ఎప్పుడు రాదురా. నేను చెప్తా కానీ నాకేమిస్తావు అంకుల్? అరే నీకేం కాదు ఎప్పుడా? నాకు అంకుల్ ఒకటే 500 చేతిలో పెట్టు. కా తమ్ముడు నీ రోజుకు 200 పడతాయి నాకు. నీ 3 రోజుల కైకిలు నువ్వు ఇవ్వమంటాను 500. నాకు ఆఫీసు వాళ్ళు పైసలు పెంచాను వాళ్ళు పెంచాను 500 అడుగుతాను నేను. కా తమ్ముడు ఏం చేసి ఇవ్వమంటావు? అంకుల్ ఇట్లా ట్రాలు ఉంటాయి, ట్రాలు కొంచెం ముందు పోతే వాళ్ళు. ఓకేరా కా తమ్ముడు ఇవరకు నువ్వు అడిగినా ట్రాల్ అని చెప్పిండు అది ఏ కలర్ అని చెప్పలేదు. నువ్వు అని చెప్తావు చెప్పు ఒక ట్రాల్ కలర్. అంకుల్ ఇట్లా రోడ్ పట్టుకొని పోతే ఒక ట్రాల్ పడుతుంది. ఆ ట్రాలీ బ్లూ కలరు 10 అడుగులు వేస్తే పెంగటిల్లు వస్తుంది. ఇంకా అట్లా ఉంటాడు కానీ పోతానన్న సరే తమ్ముడు థ్యాంక్ యూ రా. వీడు బ్లూ కలర్ ట్రాల్ అన్నాడా ఎర్ర ట్రాల్ అన్నాడా పూరనుకున్నవాడు. వీళ్ళింటికి పంపా అని మనకు లేవ రాకుండా అయితే అయిపోతుంది. అన్న ఇంకా మా ఇంట్లో అన్నం కూర అంటలే అన్నం అనలేదు అని అంటే ఆకలి అవుతుంది. అడుకునేటప్పుడు కూడా పొద్దుగాల వచ్చిండు. అన్న నేను అడుకుంటూనే ఎట్లా వచ్చిన అన్న ఇంతమంది బూట్లు వేసుకున్నా ఇంతమంది కట్ వేసుకున్నా లేవర్ అకౌంట్ వేసేదానికి వచ్చాను నువ్వు గట్లా అంటావా అన్న? ఆఫీసర్లు అబ్బాయి అని పిలుస్తారా అన్న? ఓ సారో హీరో అని పిలవాలి కానీ సార్ మేడం అని పిలిస్తే అర్థమైతే అన్న ముసలి ఉన్నారు కావచ్చు అని అబ్బాయి అని పిలిచిన. అట్లా ఆయన నాకు లేబర్ అకౌంట్ చేసుకో అన్న. నీకేమైనా అయినా కూడా వస్తాయి అన్న పైసలు. మరి లేబర్ కార్డ్ అయితే వేసుకుంటా కానీ ఏమైనా అయితే వస్తాయా మరి పైసలు? ఇవరకు అంత చెప్పింది కదా ఆయన మళ్ళీ నువ్వు కొత్తగా అడుగుతాను అన్న. ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటామని క్లైమ్ ఎంత అవుతుంది అన్న మరి ఏమన్నా అయితే? ఒకవేళ చచ్చిపోతే 10 లక్షలు అయితే పడతాయి కానీ ఇప్పుడు ఈ కార్డు చేసుకోవడానికి అయితే 300 అయితే అవుతుంది అన్న. మీరు చేసుకుంటా అంటే 6 కార్డు చేసుకోవచ్చు చేస్తాం మరి. కానీ మరి 300 ఇస్తే ఇన్సూరెన్స్ చేసిపోతావా మరి? ఇప్పుడు తేబో అన్న 6 కార్డు నేను ఇప్పుడే చేసిపోతాను కన్నా ముందు. 300 వెళ్తే అయిపోతుంది చేసిపోతా తేబో. ఇవన్న 6 కార్డు తెచ్చామన్న 6 కార్డు తెచ్చి ఈ 6 కార్డు మేము ఉంచుకుంటాం. ఇప్పుడు నీకు అప్లై చేస్తానా కొన్ని. మీ ఇంటి పేరు ఏం పేరు అన్న? పంజాల. నీ పేరు? సాయి తేజ. మీ డాడీ పేరు? రాజయ్య. మీ అమ్మ పేరు? లక్ష్మి. నీకు అన్న నాశేలేనా? అన్న లేబర్ అకౌంట్ అయితే అయిపోయింది అన్న. పైసలే అన్న స్కాన్ ఓకే ఓకే అన్న. ఇది ఇంకో అని చేసేవాళ్ళు ఉన్నారా అన్న? సరే అన్న. ఇడికి ఉన్నారా 2 రోజులు? సరే అన్న. ఇవి 6 కార్డు మాకేరే ఉంటా అన్న. మళ్ళీ మా ఆఫీసర్లు ఇవ్వాలి. థ్యాంక్ యూ అన్న చేసినందుకు. మరి ఎప్పుడు వస్తుంది అన్న? అయ్యో అంటే రేపని వెళ్ళున్నాను. ఇప్పుడు పోయాలి మీ సేవలు అప్లై చేస్తా. అది నీకు కార్డు వచ్చినట్టు మీ ఇంటికి చెప్తా. ఓకే సరే అన్న. వీళ్ళు ఉన్నారే అన్న? అవును వాళ్ళ ఇంటికి పోవాలి. థ్యాంక్ యూ అన్న. అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేమో అని చాకొచ్చినారు పూరం ఖర్చు ఖర్చులేదు మనం లేవు ఇది లేదుగా. చాకొచ్చే మళ్ళీ మనం
ఓ తమ్ముడు గల చేతి ఎందుకు పెట్టినావు? నాకు తెలియదు అన్న, నేను ఛార్జింగ్ పెట్టుకోవడానికి బయటకు వచ్చిన ఒకటిసారి చేతాలో పెట్టిన అన్న. చేతి పెడతారు ఛార్జింగ్ అంటే పెట్టావు చాలా ఎత్తులే అని బయట పెట్టుకోవడానికి అయితే షాక్ కొట్టింది అన్న. పోలేరు ఇంటికాడ ఒకరు చచ్చిపోతే ఎట్లుండ్రు? థ్యాంక్స్ అన్న. నేను లేబర్ అకౌంట్ ఆఫీసర్ నేను ఇంకా చిరికింది కదా పోందా చిరికింది కదా ముట్టుదా చెప్పులు వేసుకో. మేము లేబర్ కార్డు ఇన్సూరెన్స్లో ఏమన్నా అయినా కూడా ఏమన్నా చనిపోయినా కూడా పైసలు వస్తాయి 10 లక్షలు అన్న 5 లక్షలు అన్న కార్డు చేసిపోతుంది. కార్డు 305 మంచి. సరే చేయాలి. ఆధార్ కార్డు చెప్పు. ఇగో అన్న ఆధార్ కార్డు తెచ్చామా? చెప్తానా 10 నిమిషాలు. మీ డాడీ పేరు ఏం పేరు అన్న? రాజేందర్. మీ ఇంటి పేరు? మండ. మా అమ్మ పేరు? తిరుమల. నువ్వు ఒక్కడేనా? ఒక్క 2 నిమిషాలు అన్న అయిపోతుంది. ఇక అయిపోయిందన్న 300 అన్న అన్న ఫోన్ ఆడ పడ్డది, ఫోన్ తెచ్చుకుంటా. ఫోన్ పే కొడతా. తొందరగా ఇంకో స్కానర్. కార్డు మీ ఎల్లుండి తెచ్చిస్తా అన్న. అది పోయి తీసుకొని వచ్చి తెచ్చిస్తాను. ఇంటికి వాళ్ళు అన్నారా ఇంకా? కార్డు ఉన్నారన్న పోతే. మీ ఆధార్ కార్డు మా దగ్గర ఉంటుంది. జిరాక్స్ ఇస్తారు మనం. జిరాక్స్. సరే. బాగా గిరాక్ అయితే అని ఒక్కటి వేసుకొని ఇంటికి పోవాలి. ఆకలి అయితే అప్పుడెప్పుడు వచ్చిన ఇవి పోయి కథం చేయాలి. వీళ్ళు ఉన్నారు అన్న. వాళ్ళు ఉన్నారా లోపల? వీళ్ళకు యాల లేదు, పాలు లేదు, తక్కువ ఓ సార్ ఏం కావాలి? బాబు మీ ఇన్సూరెన్స్ ఆఫీసర్ నుంచి వచ్చిన. మా ఇంట్లో పైసలు నీకు ఏం కావాలి? అన్న నువ్వు నాకు ఏమి ఇచ్చినా పైసలు నేనే మీకు ఇద్దామని వచ్చిన పైసలు. నాకు ఇన్సూరెన్స్ ఏం వద్దు, నీకు ఇట్లాంటి ఏం నమ్మా అన్న. నాకు మీ ఇచ్చే పుక్కిడి పైసలు వద్దు, నువ్వు కిడికెళ్ళి ఫస్ట్. కంచి రోడ్ ఉన్నట్టు నేను వీని దగ్గర నుంచి ఓడేనా? కంచి రోడ్ బాగున్నా. అదే మరి పోవాలి. ఏమంటారు లడ్డు? పోతే స్కూల్కి పోతాను, ఎట్లకెళ్ళి కాలేజీ మన వడగొట్టి పోదాం కాలేజీ. హలో సార్ వచ్చిన సార్ ఇక్కడ పంజాల్ అబ్బి వాళ్ళ ఇంటికి వచ్చింది సార్. ఓకే సార్ నేను మళ్ళీ మీరు ఎల్ఐసి చేసుకున్నారు సార్? సరే మొన్ననే చేసుకున్నా మరి 5 days బ్యాక్. మొన్ననే చేసుకున్నారా? మీ ఇంటికి ఎవరు రారు కదా అసలు ఎల్ఐసి వారు. ఒకసారి కార్డు తీసుకురండి. సరే సార్ చూడండి. బాబు ఇదంతా ఫేక్ కార్డు ఉన్నట్టున్నాయి కదా బాబు. మీకు ఎవరాలు చేసింది? వాళ్ళు ఎల్ఐసి బ్యాంక్. వాళ్ళు ఎవరు ఇంటికి రారు కదా అసలు. మరి కొంచెం స్కాన్ చేస్తాను. లేదు బాబు ఇది అంత ఫేక్ కార్డు. ఇది ఇట్లా ఉండదు అసలు కార్డు. మరి ఎట్లా అంటారు సార్? చూడండి ఇక మీది గవర్నమెంట్లో అప్రూవ్ కూడా కావాలి అంతే. అమ్మతో ఇది ఫేకా? 300 పెట్టినా సార్ దానికి. అమ్మా నేను పెట్టినా సార్ 300. మీరు చదువుకోలే అనే బాబు? మీకు ఏది ఫేక్ ఏది ఒరిజినల్ ఎత్తలేదా? ఏం చదువుకున్నారు మీరు? ఇదంతా ఫేక్ బాబు. మీరు అంత గిట్లా చదువుకున్న వాళ్ళకి గిట్లా అయితే మళ్ళీ చదువుకున్న వాళ్ళు ఏం కావాలి చెప్పు. ఇదంతా కానీ నీ కార్డు నువ్వు తీసుకో. రేపు బ్యాంకుకి రారు మీ పేరెంట్స్ని పట్టుకొని. సరే మంచిగా వాడిని దొరకబడదు. ఓకే సార్. ఇంకేమన్నా ఏమన్నా సార్? ఆధార్ కార్డును ఏది ఫ్రీగానే ఉంటుంది. అది మీరు నెల కట్టుకొని ఉంటుంది. ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ బ్యాంక్ పాస్బుక్ పట్టుకొని వస్తే సరిపోతుంది. మీ మమ్మీ నాన్న మీ డాడీ పట్టుకొని రాదు. వాడు ఏం చెప్తా వాడిని దొరకవాడు. మరి మీకు చదువుకున్న వాళ్ళే ఇట్లా అంటే మరి చదువుకున్న వాళ్ళు. నాకు సెల్లులో ఛార్జింగ్ అయిపోయింది. అయిపోతే బయటకు వచ్చిన. బయట స్విచ్ బోర్డ్లో పెట్టేసరి నాకు షాక్ వచ్చింది. వచ్చి కాపాడిన
ఎట్లా బాబు వాడు నాకు దొరకాలే పొట్టు పొట్టుదంత వాడిని ఆ? 600.